తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూకంపం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర, కేసీఆర్ను నడిపిస్తున్నామని చెప్పుకునే నేతలే లేఖను లీక్ చేశారా? సోషల్ మీడియాలో టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఇంతకీ ఈ రాజకీయ డ్రామా వెనుక ఏం జరుగుతుంది అనేది ఈ ఫోకస్లో చూద్దాం. కవిత ఆరోపణలు చూస్తే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. ఇది మామూలు ఆరోపణ కాదు. ఇది బీఆర్ఎస్ అధినాయకత్వంపై, పార్టీ భవిష్యత్తుపై కవిత వేసిన పెద్ద బాంబు అని చెప్పాలి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కవిత తన తండ్రి కేసీఆర్ పైనే సూటిగా ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకునే నేతలెవరు? వాళ్ళు అంత పెద్దవాళ్ళ అని డైరెక్ట్ అటాక్ చేశారు కవిత. ఇది పార్టీలోని అంతర్గత కుట్రలను బయటపెట్టే ప్రయత్నమా, లేక కవితకు పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్ల వచ్చిన ఆగ్రహమా అనేది అర్థం కాని పరిస్థితి. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నా లేఖ లీక్ చేసింది ఎవరు? పార్టీ సోషల్ మీడియాలో నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? నా మీద తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. ఇంతకీ ఈ లేఖ లీక్ వెనుక ఎవరున్నారు? కవిత ఆరోపిస్తున్న కోవట్టులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. కవిత మాత్రం తగ్గేదే లే అంటున్నారు. నేను చిచ్చోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా అంటూ తన స్టైల్లో స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాక పార్టీ చేయాల్సిన పనులను నేను తెలంగాణ జాగృతి తరపున చేస్తున్నా, నన్ను దూరం చేస్తే ఎవరికి లాభం అని కవిత ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. ఇది కేటీఆర్, హరీష్ రావుల మధ్య వారసత్వ యుద్ధంలో భాగమా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ఈ డ్రామాతో కాంగ్రెస్, బీజేపీలు ఊపిరి పీల్చుకున్నాయి. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చుట్టూ దయ్యాలెవరు, వాళ్ళ పేర్లు చెప్పండి అని డిమాండ్ చేస్తూ ఉంటే, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కవిత కాంగ్రెస్లోకి వెళితే టీపీసీసీ చీఫ్ అవుతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ కవిత దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ మునిగిపోయేనావా, నాకు రాయబారాలు అవసరం లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆమె. కవిత ఆరోపణల్లో అతి కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. అదే, నన్ను ఎంపీ ఎన్నికల్లో కావాలనే ఓడించారు. ఈ ఆరోపణ బీఆర్ఎస్లో అంతర్గత రాజకీయాలను మరింత బట్టబయలు చేస్తుందని చెప్పొచ్చు. కవిత లేఖ లీక్ కావడం, పార్టీలో కొందరు నేతలు ఆమెను టార్గెట్ చేయడం, ఇవన్నీ బీఆర్ఎస్లో అంతర్గతంగా జరిగే ఇష్యూస్ను బహిర్గతం చేస్తున్నాయా అనే వాదన తెర మీదకు తెస్తోంది. సిల్వర్ జూబ్లీ సభలో తెలంగాణ ఉద్యమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, బీజేపీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయలేదని కవిత లేఖలో ప్రస్తావించారు. ఇది బీజేపీతో రహస్య ఒప్పందం ఉంది అనే అనుమానాలకు ఆజ్యం పోసింది. కవిత బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కవిత ఫుల్ క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నా జోలికి వస్తే బాగుండదు అని ఆమె హెచ్చరించడం పార్టీలోని కొందరు నేతలకు సవాల్ విసిరినట్టే అని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే కవిత బీసీ రిజర్వేషన్లపై, కులగణనపై తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే వ్యతిరేకిస్తాం అని ఆమె అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరినట్టే కాదు, బీఆర్ఎస్లో తన బలాన్ని చూపించే ప్రయత్నమా అనేది తెలియాల్సి ఉంది. ఈ గందరగోళంలో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆమె బీఆర్ఎస్లోనే కొనసాగుతారా, లేక కాంగ్రెస్లోకి వెళ్తారు అనే పుకార్లు నిజమవుతాయా, లేదా సొంత దారి చూసుకుంటారా? నా దారి నేను చూసుకుంటానని కవిత అల్టిమేటం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కవిత వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. నేను జైల్లో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా? నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తాను అన్న. లీకుల వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారు. నా జోలికి వస్తే బాగుండదు, కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళా మీరు? నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు? పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు. నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాల్సిందే. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు? ఇంకో నేతకు నోటీసులు వస్తే మాత్రం ఎందుకు హంగామా చేశారు? నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా, పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా, కోవట్టులున్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదు? బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు,
పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ. నాకు కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోంది. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు. ఈ వ్యాఖ్యలు కవిత ఎవరిని టార్గెట్ చేస్తూ చేశారు? ఇండైరెక్ట్గా ఇదంతా కేటీఆర్ చేస్తున్నాడా లేక హరీష్ రావా? ఇందులో కేసీఆర్ హస్తం కూడా ఉందా? పార్టీలోని ఆడబిడ్డ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంటే నిజంగానే కవితపై ఏదో కుట్ర జరుగుతోంది అనేవాళ్ళు లేకపోలేదు. ఈ అంశంతో టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా, కేటీఆర్ ఇస్తారా లేక హరీష్ రావు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. నమస్తే.